నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొన్నటి టర్ములో మనకు బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొన్నటువంటి సత్తా, ఆ మాట తీరు, ధైర్యము అన్నీ ఎవరిలో కనిపించినాయి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లో కనిపించినాయి. అప్పుడు ఓ రకంగా ఏంది, కాంగ్రెస్ గల్లందే, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా తీసుకొచ్చారు. కానీ ఏదో జరిగి ఆయన ఎలక్షన్లకు కొన్ని నెలల ముందే బీజేపీ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసిండు, హోంమంత్రి అయ్యిండు, శాఖలకు వెళ్ళిపోయాడు. ఇక ఈ సౌమ్యులు వల్ల ఏమవుతుందంటే సేమ్ ఇప్పుడు నువ్వెంత గొడవలు అవుతుంటాయి కదా మన జనరల్. నువ్వెంత అంటే మరి భయపడతాడు. నువ్వెంత అని అనుకో, మనం సైలెంట్ ఉన్నాం అనుకో, వాడు ఇంకా ఎక్కువవుతాడు. అంటే రాజకీయాల్లో ఎవడు ఎట్లా మాట్లాడిండు వాడు అదే విధంగా మాట్లాడితేనే రంజుకుంటుంది, ప్రజలకు కూడా ఒక ఆనందం ఉంటుంది. అబ్బా ఏం జవాబు చెప్పిండు అన్నట్టుంటుంది. అది కాదు, ఏదో అచ్చమైన తెలుగు సంస్కృతం మిక్స్ చేసి మాట్లాడిండు అనుకో, కుదరదు. వాడు ఎట్లా మాట్లాడిండు ఎదుటాడు అట్లా అది బండి సంజయ్లో ఉంది, పుష్కలంగా ఉన్నది, దాంట్లో రందిలేదు. అప్పుడు ఉన్నటువంటి సీఎం ఎట్లా మాట్లాడిండో సేమ్ అదే విధంగా మాట్లాడు. ఇక నెక్స్ట్ బీజేపీ అనేది ఎప్పుడైతే ఈయన వెళ్ళిపోయిండో అధ్యక్ష పదవి నుంచి, అక్కడ ఏమైంది, ఆ స్థానాన్ని కాంగ్రెస్ భర్తీ చేసింది. అంతదాకా కాంగ్రెస్ అవకాశమే లేకుండే. అయితే ఇక్కడ ఎందుకు బాధపడుతుండేనంటే, నాపై కుట్ర జరుగుతుందంటే బండి సంజయ్ భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సభా వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిండు. కుమారుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మోదీజీ 2 రోజులకు వస్త్ర రంగం మొదలైంది. కొడుకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటూ కేసులు, ఎవరైతే బాలిక ఉందో బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు కేసులు పెట్టడం, ఫోక్సో కేసు పెట్టడం, అది చాలా పెద్ద కేసు. ఆ చట్టం అనేది పెద్దది. భవిష్యత్తు ఎంతో ఉన్నటువంటి పిల్లగానికి ఆ విధంగా ఎందుకు రావాల్సి వచ్చింది? దాని వెనుక తండ్రిని ఏమైనా, రేపు ఎలక్షన్లో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి, మరి బీజేపీ ఇక్కడ పాగా వేయాలి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బండి సంజయ్ని ఏమైనా దించే ప్రయత్నం చేస్తున్నారా? అధ్యక్షుడిగా దించాలంటే ఇప్పటి నుంచే ఏదైనా గొల్లాలు పెడితే ఆయన ఆ స్థానానికి చేరుకోడు, బదనామవుతాడు. ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా పోతుంది. జీరో చేద్దామని ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంట్లో వాళ్ళు చేయొచ్చు, బయట వాళ్ళు చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు. ఈ రాజకీయాల్లో బాగుంటుంది. కొడుకును ఓడించాలని తండ్రి ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. తండ్రికి డిపాజిట్ గల్లంతేయి ఆగమేటట్టు చేసేది కొడుకులు చేసిర్రు. రాజకీయం అది. చుట్టమే గొట్టమే అంటాం మనం. రాజకీయాలు ఎట్టుండే తండ్రి కొడుకులు, వీడు రక్త సంబంధం అవన్నీ ఏముండే, వాడిని ఓడియాలంటే వీడు ప్రయత్నాలు చేస్తాడు, అయ్యని ఓడియాలని కొడుకును ఓడియాలని అయ్య. అట్లా ఏమైనా బీజేపీలో ఉన్నోళ్ళే కుట్రలు పలుకుతున్నారా? లేకుంటే వీడు మా పార్టీని అధికారంలోకి రానియడా రేపు భవిష్యత్తులో అనే భయంతో వేరే పార్టీ వాడు చేస్తున్నాడా? ఏదైనా బండి సంజయ్ ఎక్కడ ఇంతవరకు కన్నీరు చిలుకలే. ఇన్నేళ్లలో ఏదైనా గట్టిగా వీరత్వంగా పోటీ చేసిండు. పాతబస్తీలో తిరిగిండు, అక్కడికి పోయిండు, ఇక్కడికి పోయిండు, ధైర్యంగా మాట్లాడిండు. కానీ ఆయన చుట్టూరా జరుగుతున్నటువంటి కుట్రలు, తన కొడుకును ఇరికించే ప్రయత్నాలు చేయడం, తద్వారా తన పేరుకు అప్రతిష్ట అయ్యే పాలుందని ఆయన పూర్తి భావోద్వేగానికి గురవుతున్నాడు. అది మోదీజీ గారి మీటింగ్లోనే ఆయన గక్కిండు. మనసులో ఉన్నది గక్కాలి కదా, తప్పదు కదా ఆ భావాన్ని. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు? ఇదంతా కూడా బండి సంజయ్ ఎదుగుదలను చూసి ఓర్వలేని సొంతింటి వాళ్ళే చేస్తున్నారా? అంటే బీజేపీ వాళ్ళు, లేదు ఎదురింటోడో పక్కింటోడో వేరే పార్టీలు ఈ కుట్రలు అనుతున్నాయా? మీ ఊహ ఎలా ఉంది? సోషల్ మీడియా పక్క పెడదాం మనం. ప్రేక్షకులారా, మీ మనస్సులో ఏది ఉంది? బీజేపీ వాళ్ళే చేస్తున్నారా బండి సంజయ్ మీద కుట్రలు, లేకుంటే ఇతర పార్టీల వాళ్ళు చేస్తున్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.